ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో మొదటి స్త్రీగా ఉన్న ఆవిడ అవ్వ. మరి మొట్టమొదటిగా కథానాయకురాలుగా ఉన్న స్త్రీ ఎవరంటే యోబేలు. న్యాయాధిపతులు రాసిన గ్రంథం 4వ అధ్యాయం 21-22. పిమ్మట హేబేరు భార్య అయిన యోబేలు గుడారపు మేకు తీసుకుని శుద్ధి చేత పట్టుకుని అతని వద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగిచుండగా నేలకు దిగినట్ల మేకు అతన్ని కణితిలో దిగ్గొట్టగా అతడు చచ్చిన బారాకు సిసేరాను తరుముచుండగా యోబేలు అతన్ని ఎదుర్కొని వచ్చి, రమ్ము, నీవు వెతుకుచున్న మనుష్యుని నీకు చూపించదనగా అతడు వచ్చినప్పుడు సిసేరా చచ్చిపడి ఉంటెను. ఆ మేకు అతని కణితిలో నుండెను. ఆమేన్. మరి ఈ కనానీయ గుంపులో అధికారిగా ఉన్న సిసేరియా చాలా క్రూరుడు, చాలా భయంకరమైన వ్యక్తి. అతను మరి ఎప్పుడైతే మరి పరిగెత్తుకుని వచ్చి తన ఒక గూడు కోసం వెతుక్కుంటున్నాడో ఆ సమయంలో పారిపోయినప్పుడు యోబేలు అనే ఆవిడ తన యొక్క గుడారంలోకి లోపలికి రమ్మని అతనికి పాలు ఇచ్చి తనకు సేద తీసి తను పడుకోమని ఒక దుప్పటిచ్చింది. ఆ తర్వాత ఏం చేసిందంటే ఆమె లోపటంట చాలా 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 అదంటే మంచి ఆత్మను, దేవుని ఆత్మను కలిగి ఉంది. అలాగని దుష్టుని సంహరించాలి. వెంటనే ఆమె ఏం చేసిందంటే ఆమె దగ్గర కత్తులు, కటారాలు ఏమీ లేవు. ఆ యొక్క గుడారం ఏదైతే పట్టుకుని ఉంటుందో ఆ యొక్క మేకు, పెద్ద మేకుని తీసుకుని సుతితో తన కణితుల్లో తన తల మీద కొట్టగా ఆ యొక్క మేకు ఒకవైపు నుంచి ఇంకొక వైపు నేల వరకు కొట్టబడిందంట. అంత భయంకరంగా, ఆ భయంకరమైన ఆ యొక్క వ్యక్తిని యోబేలు చంపివేసింది. అలాగే మరి మన జీవితంలో కూడా ఏదన్నా భయంకరమైన పరిస్థితి, క్రూరమైన పరిస్థితి, జగటుగా ఉన్న పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని మనం మేకుతో దిగొట్టి దాన్ని మన జీవితం నుంచి దూరంగా పాడవేయాలి.